యనమల రామకృష్ణుడికి చంద్రబాబు నుంచి హామీ వచ్చిందా? గౌరవప్రదమైన పదవీ విరమణ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారా? రాజ్యసభకు పంపిస్తానని తన మాటగా చెప్పారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ నెల 31తో ఎమ్మెల్సీగా యనమల పదవీ కాలం ముగిసింది. కానీ ఆయన పదవీ విరమణ సభకు గైర్హాజరయ్యారు. శాసన మండలి బడ్జెట్ సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారు. చివరికి ఫోటో సెషన్ కి కూడా హాజరు కాలేదు. దీంతో ఎమ్మెల్సీ గారు రెన్యువల్ గా చెప్పుకోవడంతో యనమల అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం అయితే జరిగింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా వ్యాఖ్యలు చేశారు యనమల రామకృష్ణుడు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ నేపథ్యంలో ఉన్న వారిలో యనమల ఒకరు. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి కొనసాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే సీనియర్ కూడా యనమల. 1983 నుంచి 99 వరకు 5 సార్లు తుని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు యనమల రామకృష్ణుడు. బీసీ వర్గానికి చెందిన రామకృష్ణుడుకు ఎన్టీఆర్ కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. 1994లో అయితే ఏకంగా శాసనసభ స్పీకర్ గా ఎంపిక చేశారు. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబుకి అండగా నిలిచారు యనమల. ఓ విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు రాజకీయ ఉన్నతికి దోహదపడ్డారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు సైతం యనమలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ యనమల రామకృష్ణుడు ఆ ఎన్నికలో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఉన్న యనమల్ని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి చేశారు చంద్రబాబు. అయితే ఎన్నికలు ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం అయ్యారు. తన బదులు కుమార్తె దివ్యతో పోటీ చేయించారు. ఆమె సైతం విజయం సాధించింది. అయితే యనమలకి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్సీగా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అయితే చంద్రబాబు తీరుపై యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, కొత్త తరం రావాలంటే పాత తరం వెళ్లాలని, కొత్త తరాన్ని ఆహ్వానించడంలో నేను ముందుంటానని తేల్చి చెప్పారు. తనకు పార్టీ ఫైనల్ అని, తనతో ఎటువంటి అసంతృప్తి లేవని వెల్లడించారు. ఇక అయితే యనమల రామకృష్ణుడు ప్రకటన చూసిన తర్వాత ఆయనకు పదవి ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఏపీ నుంచి చాలా మంది రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేస్తారు. ఆ సమయంలో రాజ్యసభ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు యనమల. పెద్దల సభలో అడుగు పెట్టాలనేదే యనమల లక్ష్యం. చంద్రబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఇంటర్వ్యూలో టీడీపీతో పాటు చంద్రబాబుకు యనమల సానుకూలంగా మాట్లాడినట్టుగా ఆ ప్రచారంలో అయితే జరుగుతోంది.